ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన జాబ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి కదా, అవి ఏంటి లేటెస్ట్గా రిలీజ్ అయినవి చెప్పండి. సో మనకి ప్రతి మంత్ కూడా నోటిఫికేషన్లు అనేవి వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం క్యాండిడేట్లు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉన్న నోటిఫికేషన్లు ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది. దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ మీరు చూడొచ్చు. అలాగే ఓరియంటల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్లు వచ్చాయి. దానికి కూడా మీరు వెబ్సైట్ చూసి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అలాగే మనకి స్టాఫ్ సెలక్షన్ నుంచి కూడా కానిస్టేబుల్స్ కోసం కూడా ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది పెద్దది. సో ఈ మూడు కూడా ప్రస్తుతానికి అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. సో ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు ఈ వెబ్సైట్లు మీరు చూసుకుని తద్వారా ఆ పీడిఎఫ్ నోటిఫికేషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకుని క్షుణ్ణంగా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా కూడా చూసుకొని మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ప్లీజ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దీస్ 3 నోటిఫికేషన్స్. ఓకే సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు చేసే తప్పులేంటి సార్? సాధారణంగా మనకి ఒక పోస్ట్కి సుమారు 1000 నుంచి 1500 మంది పోటీ పడుతూ ఉంటారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ పొందాలంటే కనుక వీళ్ళందరినీ మనం ఓడిస్తే కానీ క్యాండిడేట్కి విజయం అనేది అందదు. కాబట్టి మనం చేసేటువంటి ఒప్పులు పెంచుకుంటూ వెళ్ళాలి, తప్పులు తగ్గించుకుంటూ రావాలి. సో ఈ కార్యక్రమం మనం గమనిస్తే చాలామందికి ఒక అవగాహన అనేది లేకుండానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోతుంటారు. దాదాపు 80 నుంచి 90% మంది క్యాండిడేట్స్ లాస్ట్ 1 వీక్ కానీ లాస్ట్ 2 వీక్స్ కానీ అంటే 15 రోజులు కానీ మాత్రం చదువుతారు. అలాంటి ప్రిపరేషన్ మనకి ఎప్పుడూ కూడా సక్సెస్ అనేది ఇవ్వదు. అసలు ముఖ్యంగా నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏమున్నాయి అన్నది వర్డ్ బై వర్డ్ అనేది చదవడం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ చేయాల్సిన పని అది. అప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి అనేక రకాల అనుమానాలు కానీ డౌట్స్ కానీ అవన్నీ కూడా ఆ నోటిఫికేషన్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి తీరిపోతాయి. రెండోది ప్రిపరేషన్కి వచ్చేసరికి డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవుదామని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. డిగ్రీలో ఉన్నప్పుడే సెకండ్ ఇయర్లోనో కనీసం థర్డ్ ఇయర్లోనో స్టార్ట్ చేస్తే కనుక మీరు రాసేటువంటి మొదటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక సిస్టమాటిక్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా అవసరం. అలాగే అకాడమిక్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మొదటిసారి వచ్చే వాళ్ళకి రెండిటికి తేడా ఏంటి అనేది తెలియదు. రెండు కూడా ఒకటే అనుకుంటారు. అప్పటిదాకా డిగ్రీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒకరోజు చదువు, 10 రోజులు చదువు, లేకపోతే 1 వీక్ చదువు, అట్లా వాళ్ళు వన్ డే బ్యాటింగ్ కూడా అంటుంటారు కదా. సో అలా చేసుకుని 70% 80% మార్కులు తెచ్చుకునేసరికి వాళ్ళకి తెలియకుండానే ఒక ప్యాటర్న్ అనేది మైండ్లో డెవలప్ అవుతుంది. ఏంటి, నేను కొద్ది రోజులు చదివినా నాకు 70% మార్క్స్ వస్తాయి, డిస్టింక్షన్ వస్తుంది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతానని. అలాంటి భ్రమలో ఉన్నవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళేసరికి ఒక్కసారి మొదటిసారి ఏం ప్రిపరేషన్ లేకుండా వెళ్ళినా, కొద్దిపాటి ప్రిపరేషన్తో వెళ్ళినా వాళ్ళకి మొదటి దెబ్బ అనేది పడిపోతుంది అక్కడ. అంటే వాళ్ళు రాసిన అనుకున్న మార్కులు అనేవి రావు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అలాగే అకాడమిక్ ఎగ్జామ్స్కి డైనమిక్స్ చాలా తేడా ఉన్నాయి. అంటే ఫ్యాక్టర్స్ ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సక్సెస్ని అవి చాలా వేరుగా ఉంటాయి. అవి తెలుసుకోకుండా ప్రిపరేషన్ అనేది మనం చేయలేం. అలాగని అకాడమిక్లో చదువుకుంటున్నప్పుడు అలాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యారో, ఏ టెక్నిక్లు అయితే ఫాలో అయ్యారో అవన్నీ కూడా ఇక్కడ పూర్తిగా పనికిరావు, కొంత పనికొస్తాయి. అలాగే కొన్ని కొత్తవి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమాటిక్ రివిజన్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ని బట్టి మనకు ఎలాంటి మోడల్స్ వస్తాయో అలాంటి మోడల్ బేస్డ్గా మనం ఆన్సర్ చేసేటట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. కేవలం పాస్ మార్కులు కాదు. అకాడమిక్ ఎగ్జామ్స్లో దిద్దేవాళ్ళు ఎక్కడ ఒక మార్కు యాడ్ చేద్దామా అని దిద్దుతారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కడ ఒక మార్క్ కట్ చేద్దామా అని చూస్తున్నారు. కాబట్టి రెండింటికి కూడా చాలా తేడా ఉంది. సో ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్ని అర్థం చేసుకుని దాని తగ్గట్టు ప్రిపరేషన్ చేస్తేనే ఇంత కాంపిటీషన్లో మనం గెలుపు పొందడానికి వీలుంటుంది. సో ముఖ్యంగా ఇవి బేసిక్ స్టెప్స్ అర్థం చేసుకోవాలి.